ఆదిలాబాద్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం పొగమంచు కురుస్తుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చలిగాలులు వీస్తుండటంతో జనం బయటకు రావడం లేదు. మరో 2 రోజుల వరకు ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు అధికారులు. ఆదిలాబాద్లో చలి తీవ్రతపై మరిన్ని వివరాలు ప్రేమ్ సాగర్ అందిస్తారు. పెతాన్ తుపాయి ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్ర స్థాయిలో పడింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలన్నీ కూడా తగ్గిపోవడంతో పాటు చలిగాలులు విపరీతంగా వీయడంతో ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నాం. ఆదిలాబాద్ పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక హిల్ స్టేషన్ లాగా పూర్తి స్థాయిలో పొగమంచంతా కూడా కప్పుకొని ఉంది. పూర్తిగా ఫాగ్తో నిండిపోయిన సందర్భం కనిపిస్తుంది. జనమంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం పూట పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రయాణాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఛాయలు కావచ్చు, చలిమంటల్ని ఆశ్రయిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కొన్ని బస్సు సర్వీసులు కావచ్చు, ట్రైన్ లాంటివి ఇప్పటికే అధికారులు రద్దు చేశారు. ఈ పొగమంచులో ప్రయాణం కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యల్లో వీటిని మానుకున్నారని చెప్పి తెలుస్తుంది. అటు పాఠశాలలకు కూడా ఈ చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు పాఠశాలల సమయాల్ని మారుస్తూ కలెక్టర్ నిన్న ఆదేశాలు కూడా జారీ చేశారు. అటు జోగురామన్న కూడా పబ్లిక్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం పూట ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. చిన్నపిల్లలు 10:30 తర్వాత స్కూళ్ళు ప్రారంభమవుతాయి. 4 గంటల వరకు పాఠశాలలు కొనసాగించాలని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న హెచ్చరించింది. ఇటు నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో ఇలాంటి చలిగాలు వీస్తాయి. చాలా జనాలకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే సూచించిన నేపథ్యం అధికారులంతా కూడా ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఈ చలిగాలులు, ఈ వాతావరణానికి సంబంధించిన దానిపైన పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం గతంలో ఎన్నడూ లేదు. చూడొచ్చు, నైట్ హాల్టింగ్కి సంబంధించిన బస్సులన్నీ కూడా పొద్దున పూట వస్తూ ఉంటాయి. ఫాగ్ పూర్తిగా ఎక్కడికక్కడ నిండిపోయింది. వాహనాల గ్లాసులకు కూడా పూర్తిగా ఫాగ్ అనేది నిండిపోయి ఉన్నది కాబట్టి ఎక్కడ రోడ్డు కావచ్చు, మిగతా ఏది కూడా క్లియర్గా కనిపించడం లేదు. సో మొత్తానికైతే చాలా చలి అనేది అధికారికంగా 9 డిగ్రీల వరకు చూపిస్తున్నారు. కానీ ఇంకా దానికంటే ఉష్ణోగ్రతలు తగ్గి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు. 6-7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండొచ్చు అన్నది ఇటు జనం భావిస్తున్నారు. సో చాలా మంచు, చేతులు గడ్డలు కట్టుకపోయే చలి చాలా తీవ్రంగా ఉంది. సో మొత్తానికైతే మరో 2-3 రోజుల పాటు ఈ చలి తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ చెప్తుంది. మరో 2-3 రోజుల పాటు చలిగాల తీవ్రత కొంత తగ్గినప్పటికీ కూడా చలి అనేది తీవ్రత ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. చూడొచ్చు, రోడ్డుకి అవతల వైపు నుంచి వస్తున్న వాహనాలు ఎవి కూడా కనిపించే సీన్లో కనిపించట్లేదు. మొత్తంగా ఒక మంచు పర్వతం వద్ద కావచ్చు, హిమాలయాల్లో ఉన్న సీన్ ఒకటి ప్రస్తుతం మనకైతే కనిపిస్తుంది. పూర్తిగా మంచి అయితే ఆదిలాబాద్ పట్టణం కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. కొంత అడవులు ఉన్నాయి కాబట్టి ఇంకా చలి ఇక్కడ ఎక్కువ ఉంటుంది. దీనికి తోడు ఈ ఈదురగాళ్ళ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో ఈ 2-3 రోజుల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్నది అటు అధికారులు సూచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ విఠల్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.